ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత సగ్గం శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ఎస్కే బాజీ, పరిశీలకులు కందుకూరు సత్యనారాయణ ప్రకటన విడుదల చేశారు. ఒంగోలులో నిర్వహించిన జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఎన్నిక నిర్వహించారు. సగ్గం శ్రీనివాసరావు పేరును సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రస్తుత ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షుడు శివారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరిశీలకులు మరియు ఎన్నికల అధికారులు ప్రసంగించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బాగా అభివృద్ధి చెందుతుందని, ప్రజల యొక్క సంక్షేమాన్ని, సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రూపొందించి ఒక క్రమపద్ధతిలో పనిచేస్తున్నారని చెప్పారు. నూతనంగా ఎంపిక కాబడిన సగ్గం శ్రీనివాసరావు పార్టీ నాయకత్వంతో కలిసి పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తదుపరి ఒంగోలు కర్నూలు రోడ్ నుండి అంజే రోడ్డు మీదుగా బైపాస్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు బొద్దులూరి ఆంజనేయులు, పివి కృష్ణారెడ్డి, డాక్టర్ నరసింహారావు, శ్రీనివాసరెడ్డి, భారతీయ జనతా పార్టీ జిల్లా, మండల, నియోజకవర్గాల నేతలు పాల్గొన్నారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు, నూతన అధ్యక్షుడైనటువంటి సార్ అందరూ పట్టుకోండి సార్. పరిశీలకులు ముందుకు దించండి. సగ్గం శ్రీనివాస్ గారిని అలా కొద్దిగా సైడ్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, దగ్గుబాటి పురంధేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి, సగ్గం శ్రీనివాస్ గారి నాయకత్వం. ప్రకాశం జిల్లాలో కూడా ఆ ప్రక్రియ చేపట్టడం, ఏదైతే పెద్ద ఎత్తున సభ్యత్వాలు నడిపి రాష్ట్రంలో సభ్యత్వాలతో పోటీ పడినటువంటి ప్రకాశం జిల్లాని మనస్ఫూర్తిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుంచి అభినందిస్తూ ఉన్నాము. అదేవిధంగా జిల్లాకి సారథ్యం ఇచ్చినటువంటి శివారెడ్డి గారి యొక్క నాయకత్వం కానీ, అంతకుముందు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు కానీ, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు కానీ,
వీరందరి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రమాణమైనటువంటి బలోపేతమైనటువంటి పరిస్థితి. ఈ రోజున పగ్గాలు చేపడుతున్నటువంటి పెద్దలు శ్రీనివాస్ గారి యొక్క ఆలోచన సరళి ఏదైతే ఉందో ఇది భారతీయ జనతా పార్టీ యొక్క వివిధ క్షేత్ర సంబంధించినటువంటి అంశాలతో పాటుగా దేశం కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం, రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క నేతృత్వంలో వారిని ఈ రోజున జిల్లా అధ్యక్షులుగా నియామకం కావడం మా అందరికీ ఆనందదాయకం, సంతోషం అని చెప్పని కార్యకర్తలు తెలియజేస్తా ఉన్నారు. ఇటువంటి ఎన్నికల అధికారిగా నేను సమర్థమైనటువంటి నాయకులు కలిగినటువంటి ఈ జిల్లాని మరింత సమర్థతగా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా ఎన్డీఏ పరిపాలనలో ప్రజలు సుఖశాంతితో విరజలాలని దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క నేతృత్వం ఉన్నటువంటి ఎన్డీఏ యొక్క ప్రభుత్వం యొక్క ఆశ, ఆకాంక్ష, లక్ష్యాలను నెరవేర్చే విధంగా ఈ ప్రకాశం జిల్లాని అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పి మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ ఇది భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ జిల్లాని విస్తరించడానికి శుభసూచకంగా భావించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఈ జిల్లాలో ఈ యొక్క ఎలక్షన్ జరుపుకోవడానికి ఈ ప్రక్రియ జరగడానికి కారకులైనటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారికి, అలానే ఈ ఎన్నికల్లో అధికారులుగా నియమించబడినటువంటి వాళ్ళ యొక్క ధర్మాన్ని బాగా ఖచ్చితంగా నిర్వర్తించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేనేం నాయకుడినేం కాదు, ఇవాళ దండలేసి సేవలేసిన మాత్రం నేనేం నాయకుడినేం కాదు, నేను మీలో ఒక సామాన్య కార్యకర్తనే. ఇది ఒక కార్యకర్తకి ఇచ్చినట్టుగా మనం అందరం కలిసి పనిచేసుకొని భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని చెప్పేసి మీ అందరి సహకారం నాకు కావాలని అందరి పేరున నేను ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. ప్రపంచ దేశాల్లోనే పేరు ప్రఖ్యాతులు కాల్సినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ప్రపంచంలో అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీలో మనందరినీ కార్యకర్తలుగా ఉండటం మనం ఏనాడు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు మీ అందరూ తెలిసినటువంటి విషయం, ఆయన చిన్నప్పుడు ఒక టీ అమ్ముకునేటటువంటి వ్యక్తి ఈరోజు భారత ప్రధాని అయ్యాడంటే అది భారతీయ జనతా పార్టీ ఘనతని మీ అందరూ తెలియజేయడం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నేను గత 2 సంవత్సరాల నుంచి జిల్లా ప్రెసిడెంట్గా, ఈ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను. మీ అందరూ తెలిసినటువంటి విషయమే. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా జిల్లా ప్రెసిడెంట్ 2 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటాయి. అలాంటి తరుణంలో ఈరోజు కేంద్రం నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి జిల్లాకి ఒక ఫోన్ కాల్ ద్వారా ఇప్పుడు జిల్లా ప్రెసిడెంట్ ఎన్నిక అనేది నిర్ణయం జరుగుతుంది. రాష్ట్ర పెద్దలు ఆ పని మీదే కూర్చున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్రం నుంచి ఫోన్ కాల్ ద్వారా వస్తుంది. ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్ ఎంపిక చేసి వెళ్తారు. అలాంటి పరిస్థితుల్లో గత 2 సంవత్సరాల నుంచి మీడియా మిత్రులు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోదరమణులు అందరూ కూడా నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి.